పల్లె ఉన్నామనండి, ఎవరి ఇల్లు వాళ్ళ ఇల్లు కూడా ఉంది, వాళ్ళ ఇంటికి కూడా వద్దు, మా ఇంటికి రమ్మనండి, నేను చేసి పెడతాను. ఆయనకి ఏం కావాలో కడుపు నిండగా ఒక్కరోజు 3 పూట్ల తినమనండి, దానికి మళ్ళీ మీరు చెప్పినట్టు మేము కట్టుబడతాం. నిన్న ఇంకా వీధుల్లో బీచింగ్ పోస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు మేము కాదనటంలే. ఈదులో చేయడం వల్ల ఈదుల్లో ఉండే ఈగలు కూడా పూర్తిగా ఇంట్లోకి వచ్చేస్తారు. ఇంకా ఎట్లా చేయమంటారు మమ్మల్ని? నిన్న ఊర్లో కావిడి పండుగ అన్ని చేసి పల్లెం వేసినాం దేవుని రూమ్ లో. ఈగలు పల్లెంలో భోజనాలు ఎంత ఉన్నాయి ఐటమ్స్, దానికంటే డబుల్ ఉన్నాయి. ఎట్లా తినాలి మేము ఆ భోజనము? ఊర్లో ఇప్పుడు డెలివరీ అయ్యిండే బాలింతలు పిల్లలు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళ పరిస్థితి ఏమి ఈగల నుంచి? ఇప్పుడే అక్కడక్కడ నగరేపల్లో టైఫాయిడ్ ఉంది, మలేరియా ఉంది, జలుబు దగ్గులు అన్ని ఈ రిపోర్ట్స్ చూస్తే కూడా ఈగల వల్లే అంటున్నారు డాక్టర్లు కూడా. ఎవరైనా ఇప్పుడు చెప్తున్నారు కదా, మాకేం వాళ్ళ మీద కక్ష లేదు, వాళ్ళకేం మాకు చెడు చేయాలని లేదు వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఆ చెప్పే వాళ్ళందరూ వచ్చి నగరేపల్లో ఒక 10 days కానీ 5 days కానీ ఉండండి, అప్పుడు మీకు మా బాధ అర్థం అవుతుందేమో, అప్పుడన్నా మీకు తెలుస్తుంది. మేము చెప్తే మాటల్లో మీకు అర్థం కాకపోతే మీరే వచ్చి ఉండండి నగరేపల్లో. నేను ఇంతకు ముందు ఇష్యూ ఉంది సార్, ఇది నాకు తెలీదు. నేను లాస్ట్ వీక్ వచ్చి జాయిన్ అయితానే బుధవారము ఏమో ఇక్కడ ఈ విధంగా ఇబ్బందిగా ఉంది మాకు అంటే నేను వచ్చి సెక్రటరీ పంచాయతీ సెక్రటరీని అందరినీ రమ్మని చెప్పినాను. వాళ్ళు వచ్చినారు. ఏం జరిగింది అంటే ఇంతకు ముందే ఇది ఇష్యూ ఉంది సార్, మేము యాజమాన్యానికి నోటీస్ ఇచ్చినాము, క్లీన్ చేయమని చెప్పినారు. ఆ తర్వాత మళ్ళీ మొత్తం వాళ్ళ యాజమాన్యము, ఆయన ఓనర్ లేడు, మేనేజర్ ఉన్నాడు, మేనేజర్ చెప్పినాను ఇది నీట్గా పెట్టుకోవాలా, లేదంటే ఈగలకు ఇబ్బంది అంటే లేదు సార్ మేము పెట్టుకుంటాము, ప్లస్ ఊర్లో కూడా మేము స్ప్రేయింగ్ చేస్తాము, ఇంటింటికి కూడా కావాలంటే మేము స్ప్రేయింగ్ చేస్తాము, ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువ వస్తాయండి. అది కాదమ్మా మీ ఓనర్ని రమ్మని చెప్పండి, ఒకసారి మాట్లాడదామంటే ఈరోజు రమ్మని చెప్పాను. ఈరోజు ఆయన వచ్చినాడు సార్, వచ్చినారు. మేము రమ్మన్నాము అంటే సరే పంచాయతీ ఆఫీసర్ గారితో మాట్లాడాలి. పొల్యూషన్ పైన లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నా, కాకపోతే వాళ్ళకి టైం కావాలి. ఇప్పుడు వచ్చేటటువంటి గ్రీవెన్స్లో దీన్ని ఇన్ఫార్మ్ చేసి కలెక్టర్ గారి నోటీస్లో పెట్టి ఎంక్వైరీకి వచ్చి ఫర్దర్ ఈ ప్రాసెస్ అంతా కావాలంటే ఒక 10 నుంచి 15 రోజులు కంపల్సరీ. వాళ్ళు చెప్పిన లాస్ట్ డేట్ అంటే ఆగస్టు 10వ తారీఖు లోపల మేము యాక్షన్ తీసుకోవాలని ఆగస్టు 10వ తారీఖు వరకు చూడండి. లేదు అంటే మళ్ళీ ఎంపీడీ గారు సైతంగా అధికారులు రాకపోతే అంతవరకు ఓకే. 10వ తారీఖు లోపల వాళ్ళు యాక్షన్ తీసుకుంటామన్నారు. వాళ్ళు తీసుకునేటటువంటి యాక్షన్ ఏదైతే ఉందో మీకు చెప్తామన్నారు. 10వ తారీఖు తర్వాత రాకపోతే మీరు ఎంపీడీ గారిని అప్రోచ్ అవ్వండి. కలెక్టర్ ఆఫీసర్ కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసి ఇక్కడ చేసే తతంగా అక్కడ చేసుకోండి. ఈరోజు ఇక్కడ చేసినారు, అది రేపటి రోజున మీకే ఇబ్బంది అది మళ్ళీ సరేనా? కాబట్టి 10వ తారీఖు తర్వాత ఎంపీడీ గారి దృష్టిలో మీ ఎస్ఐ గారి దృష్టిలో పెట్టండి. స్పందించకపోతే అది కూడా కంపల్సరీ ఎంక్వైరీ టీం వస్తుందంట వారం లోపల అంటే సమయం ఎట్లా పోయి ఎట్లా వస్తుందో అని 15 రోజులు అనేటటువంటి వచ్చింది. కాబట్టి ఆగస్టు 10వ తారీఖు ఇక్కడ ఉండే టైం ఎప్పుడు